మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది. దశాబ్దాలుగా అమలులో ఉన్నటువంటి 29 పాత కార్మిక చట్టాల స్థానంలో వీటిని రూపొందించింది. దేశవ్యాప్తంగా తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. కార్మిక చట్టాల విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. ఈ సంస్కరణలు ఉద్యోగుల సామాజిక భద్రత, మహిళా సాధికారత, సమాన వేతనాలుతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు, ప్రధానంగా గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కు రక్షణ కల్పించడంలో కీలక మైలురాయిగా చెప్పొచ్చు. ఈ కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చిన క్రమంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ కొత్త చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే, ప్రధానంగా ఉద్యోగులందరికీ నియామక పత్రాలు తప్పనిసరి ఇవ్వాలి. దీంతో ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి లిఖితపూర్వకంగా హామీ లభిస్తుందని కేంద్రం పేర్కొంది. అంటే అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి. అలాగే గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు సహా ఉద్యోగులందరికీ సామాజిక భద్రత పథకాలైనటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బీమా వంటివి కల్పించాల్సి ఉంటుంది. ఇక ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఇకపై శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాలి. ఎఫ్టీఈ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు బదులుగా కేవలం 1 ఏడాది సర్వీస్ పూర్తయిన తర్వాత గ్రాట్యుటీకి అందించాలి. కార్మికులందరికీ కనీస వేతనం అనేది చట్టబద్ధమైన హక్కుగా మారుతుంది. కంపెనీల యజమానులు సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి. ఐటీ ఉద్యోగులకు నెలలో 7వ తేదీ లోపున వేతనాలు ఇవ్వాలి. బీడీ, సిగరెట్, మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారు 8 నుంచి 12 గంటల వరకు పనిచేయొచ్చు. వారానికి 48 గంటలు మించకూడదు. 30 రోజుల పని పూర్తి చేసుకున్నట్లయితే బోనస్ పొందేందుకు అర్హత లభిస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు అందించడం తప్పనిసరి. సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. సంస్థలో ట్రాన్స్జెండర్ సహా లింగ వివక్ష చట్టబద్ధంగా నిషేధం. సాధారణ పని గంటలు దాటి పనిచేసినట్టయితే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు వేతనం చెల్లించాలి. రాత్రి షిఫ్టుల్లో, అన్ని రకాల పనుల్లో, అండర్ గ్రౌండ్ మైనింగ్తో పాటు మహిళలకు అనుమతి ఉంది. అయితే అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. మహిళల సమ్మతి తప్పనిసరి. మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తమామలకు కూడా చోటు కల్పించారు. దీంతో డిపెండెంట్ కవరేజ్ పెరుగుతుంది. ఊబర్, స్విగ్గీ వంటి అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్లో 1-2% సామాజిక భద్రత నిధికి కేటాయించాలి. కార్మికులకు చెల్లించేటువంటి మొత్తంలో గరిష్టంగా 5% వరకు చెల్లించవచ్చు. ఆధార్ లింక్ అయినటువంటి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలు అనేవి రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్గా ఉంటాయి.